ఫైనల్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ న్యూ అండ్ లాంగ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ లో మన ఎన్టీఆర్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ ఈ షెడ్యూల్ చాలా రోజులు ఉంటుందట. అయితే ఈ రోజు మనం ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడైపోతుంది, అసలు సంక్రాంతికి మూవీ రిలీజ్ అవుతుందా లేదా పోస్ట్ పోన్ అవుతుందా, పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ ఒక పెద్ద స్టార్ మూవీతో కూడా క్లాష్ పడే ఛాన్స్ కూడా ఉందంట. మరి ఆ మూవీ ఏది, అండ్ స్టోరీ ప్లాట్ ఏంటి, అలాగే ఎన్టీఆర్ గారు బర్త్డే కి ఎన్టీఆర్ నీల్ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంట. మరి ఆ అప్డేట్ ఏంటి, ఇలా అన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ నీల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం కదండి. హై గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది 1969 బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా అంట. టోటల్ గా 1969 లోనే జరుగుతుందంట. థాయిలాండ్, బర్మా అండ్ మయన్మార్ ఈ మధ్యలో జరిగే గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని మధ్యలో జరిగే స్టోరీ అంట. అండ్ ఫిబ్రవరి 20th ఒక BTS పోస్టర్ రిలీజ్ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేసినట్టు. కానీ ఆ షెడ్యూల్ లో ఎన్టీఆర్ గారు జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు జరిగే షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో మన ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవ్వబోతున్నారు. ఇది చాలా లాంగ్ షెడ్యూల్ అంట. అండ్ చాలా తొందరగా షూట్ ని కంప్లీట్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద టైం పోస్ట్ ప్రొడక్షన్ లోనే పెడదామని ఆర్ CG సంథింగ్ ఏదో ఎక్కువగా ఉందంట. సో దాని మీద ఎక్కువ సమయం పెడదామని అనుకుంటున్నారంట. వాళ్ళు చెప్పింది 3 months లో షూట్ ని కంప్లీట్ చేసుకుని, 3 months అంటే చాలా ఓవర్ అయిపోతుంది, కానీ నేనైతే 4 to 5 months అనుకుంటున్నాను. 4 to 5 months లో షూట్ ని కంప్లీట్ చేసుకుని మిగతా సమయం అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు సంక్రాంతి 2026 కి వద్దామని గట్టిగా ప్లాన్ చేసుకున్నారంట. కానీ కుదరదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ అనేది చాలా పెద్ద సినిమా, బిగ్ మూవీ. ఈ మూవీకి 350-400 CR బడ్జెట్ పెట్టే ఉంటారు ఖచ్చితంగా. ఇంకా షూట్ చేయాల్సింది చాలా అంటే చాలా ఉందంట. మూవీ టీం 3-4 months లో షూట్ అయిపోగొట్టాలని చూస్తున్నారంట. కానీ 3-4 months లో అంటే చాలా కష్టం అనే చెప్పాలి. అండ్ CG వర్క్ ఈ మూవీకి చాలా ఎక్కువగా ఉంటుందట. సో ఇవన్నీ పూర్తి చేసుకుని సంక్రాంతికి వస్తారంటే కొద్దిగా కష్టం అనే చెప్పాలి. చెప్పిన టైంకి వస్తే హ్యాపీనే అనుకోండి, బట్ ఆ ఛాన్స్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మరి రిలీజ్ డేట్ ని ఎందుకు రిలీజ్ చేశారంటే ఒక డేట్ ని ఫిక్స్ చేసి పెట్టుకుందాం, సంక్రాంతి ఫెస్టివల్ వెరీ గుడ్ టైం అని అనౌన్స్ చేశారు అంతే. కానీ ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు షూటింగ్ ని స్టార్ట్ చేసింటే 100% సంక్రాంతిగా వచ్చేదేమో. కానీ షూటింగ్ ని చాలా లేట్ గా స్టార్ట్ చేశారు. సో దానివల్ల మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ పక్కా ఉంది. లేదు సంక్రాంతికే రావాలంటే మల్టిపుల్ లొకేషన్స్ లో ఎక్కువ షూట్ ఉండకూడదు, కానీ ఫారెన్ లో చాలా షూట్ చేయబోతున్నారంట. మూవీకి సంబంధించి ఫారెన్ లోనే ఎక్కువ షూట్ ఉంటుందని కూడా అంటున్నారు. ఫారెన్ లోనైనా కూడా ఒక లిమిటెడ్ లొకేషన్స్ లో, ఎలా అంటే ఒక 4 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 4 లొకేషన్స్ లో మాత్రమే షూట్ చేయాలనుకోండి మూవీ మొత్తానికి సంబంధించి, అది పర్లేదు. 4 నెలల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత CG వర్క్ ఈ మూవీకి చాలా ఉంటుందంట. అది 4 months అన్నారు. సో మొత్తం 8 months అంటే నవంబర్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత చిన్న వర్క్స్ ఉంటే వాటిని కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయొచ్చు. కానీ ఇంత ఈజీగా అయ్యేలా అస్సలు కనిపించడం లేదు. మూవీకి సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా ఫారెన్ లోనే ఉంటుందంట. అది కూడా 10 to 15 లొకేషన్స్ లో. సో టైం అంతా ఇక్కడే అయిపోతుంది. అండ్ CG వర్క్ చాలా ఉంటుందంట. మూవీ జరిగే టైం 1969 పీరియడ్ కాబట్టి CG వర్క్ చాలా ఉంటుందంట. 4 months లో కంప్లీట్ చేస్తామన్నారు. కానీ సలార్ కూడా ఇలాగే 1 year కి రిలీజ్ చేస్తామని 2 years తర్వాత రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ టైం దగ్గరకు వచ్చాక CG వర్క్ కంప్లీట్ కాలేదని, పెండింగ్ ఉందని మూవీని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ నీల్ కూడా 4 months అంటే ఎప్పుడు పూర్తవుతుందా మరి? షూటింగ్ ఒక 5 to 6 months. ఎందుకంటే షూట్ చేయాల్సింది చాలా ఉంది. అది కూడా ఫారెన్ లో 10 to 15 లొకేషన్స్ లో. అండ్ హెవీ CG వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అది 4 to 5 months. ఇక్కడే సంక్రాంతి మొత్తం అయిపోతుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ నీల్ మూవీ 2026 సంక్రాంతికి రావడం లేదు. మరి ఎప్పుడు రిలీజ్ కావచ్చు అంటే 2026 April 2nd week రిలీజ్ కావచ్చు అని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. కన్ఫర్మ్ కాదు, కానీ మాక్సిమం ఇదే డేట్ ని ఫిక్స్ చేయొచ్చంట. అదే టైం కి వస్తే మాత్రం ఒక బిగ్గెస్ట్ క్లాష్ ని చూడబోతున్నాం. అదే డ్రాగన్ జైలర్ 2. ఎన్టీఆర్ నీల్ రిలీజ్ అయ్యే టైంలోనే రజనీకాంత్ గారు జైలర్ 2 కూడా రిలీజ్ అవబోతుందంట. ఇవి రెండు కానీ వస్తే మనం చాలా పెద్ద క్లాష్ ని చూడబోతున్నాం. 2 మూవీస్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ నీల్ కాంబో అండ్ నెల్సన్ రజనీ కాంబో ప్లస్ పార్ట్ 2. సో 2 మూవీస్ మీద కూడా అందరికి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలా జరుగుతుందో చూడాలి. మరి ఆ టైం వచ్చేసరికి ఏదైనా పోస్ట్ పోన్ అవుతుందో లేదా 2 ఒకేసారి రిలీజ్ అవుతాయో చూడాలి. ఎన్టీఆర్ నీల్ మూవీ April 2nd week ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ అండ్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే. 2 మూవీస్ కూడా వాళ్ళకి పెద్ద మూవీసే. పెద్ద మూవీ March
26న రిలీజ్ అవుతుంది. సో పెద్ది మూవీని రిలీజ్ చేసిన 2-3 వీక్స్ కే ఎన్టీఆర్ నీల్ మూవీని రిలీజ్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. మరి ఏప్రిల్ 2nd వీక్ లోనే రిలీజ్ చేస్తారో లేదా కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తారో చూడాలి. ఒకవేళ మనకి మే 20న తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మే 20 మన ఎన్టీఆర్ గారు బర్త్డే. ఆ రోజు ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నారంట. అది కూడా ఫస్ట్ లుక్ అని అంటున్నారు. సో ఫస్ట్ లుక్ తో పాటు కొత్త రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. మరి ఏదైనా కానీ ఎన్టీఆర్ గారు బర్త్డే కి కన్ఫర్మ్ గా అప్డేట్ అయితే ఉండబోతుంది. గెట్ రెడీ. అండ్ ప్రశాంత్ నీల్ గారు సలార్ తర్వాత ఈసారి నా మూవీలో బ్లాక్ మాత్రమే కాకుండా వేరే కలర్స్ కూడా కనిపిస్తాయి అని చెప్పారు. కానీ ఫిబ్రవరిలో ఒక BTS పోస్టర్ ని రిలీజ్ చేశారు. షూటింగ్ ని స్టార్ట్ చేసినట్టు. మనం ఆ పోస్టర్ ని చూస్తే మళ్ళీ ఈ మూవీని కూడా బ్లాక్ ప్యాటర్న్ లోనే తీస్తున్నారు అనిపిస్తుంది. ఎన్టీఆర్ బర్త్డే కి ఫస్ట్ లుక్ వస్తుందన్నారు కదా, దాన్ని చూస్తే క్లారిటీ వస్తుంది. మూవీ కలర్ఫుల్ గా ఉంటుందా లేదా ఆయన ఓన్ స్టైల్ ఆఫ్ బ్లాక్ ప్యాటర్న్ లోనే ఉంటుందా. అండ్ అలాగే ఈ మూవీ మీద సోషల్ మీడియాలో కొన్ని థియరీస్ అయితే నడుస్తున్నాయి. వాటిలో కొన్ని నాకు మూవీకి కనెక్ట్ అయ్యాలనిపించాయి. అవేంటంటే యురేనియం మైనింగ్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ సినిమా ఇన్ 1969. ఇప్పుడు 1969 లో బేసిక్ గా ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారనమాట. సో దాని చుట్టూ జరిగే కథ అన్నట్టుగా ఒక థియరీ అయితే వినిపిస్తుంది. అండ్ యురేనియం మైనింగ్ రిలేటెడ్ గా సినిమా అని కూడా చాలా మంది అంటున్నారు. ఇది కొద్దిగా వాస్తవం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే యురేనియం అనేది మనకి ఎప్పుడైనా సరే కొన్ని యోనో డెసర్ట్ ఏరియాస్ లో బాగా కొండలు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చోట్ల ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. యురేనియం అనేది చాలా పవర్ఫుల్. బేసిక్ గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో యురేనియం వాడతారు. సో దాని చుట్టూ తిరిగే సినిమా కూడా అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. 1969 లోనే ఫస్ట్ గా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఇండియాలో స్థాపించారు. కాబట్టి ఈ సినిమా దానికి కనెక్ట్ అయ్యి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ కూన్సా. పోస్టర్ లో చైనా, భూటాన్, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి ఒక 3 ఏరియాస్ ని చాలా హైలైట్ చేశారు. అండ్ 1969 అని ఇయర్ ని కూడా మెన్షన్ చేశారు. 1969 లో కూన్సాను కూడా అరెస్ట్ చేశారంట. ఎవరి కూన్స్ అంటే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. గోల్డెన్ ట్రయాంగిల్ లో స్మగ్లింగ్ ఆపరేషన్ చేసేవాడంట. పైగా ఇతనికి ఇంకో పేరు కూడా ఉందంట. అదే ద డ్రగ్ లార్డ్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని. ఇతని గురించి వివరంగా ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ గురించి వీడియోలో చెప్పా. ఫుల్ గా తెలుసుకోవాలంటే ఆ వీడియోని చూసేయండి, మన ఛానల్లో ఉంది. కూన్సద్ అయితే చాలా మ్యాచ్ అవుతుంది. 1969 లోనే అరెస్ట్ అవ్వడం, పోస్టర్ లో హైలైట్ చేసిన గోల్డెన్ ట్రయాంగిల్ పేరు ఉండటం కొద్దిగా దగ్గరగానే అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఓన్లీ థియరీస్ మాత్రమే, ఏది నిజాలు కాదు. స్టోరీ ఏదైనా కానీ ఎన్టీఆర్ లాంటి గొప్ప యాక్టర్ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డ తర్వాత మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క కాటేరమ్మ లాంటి ఎపిసోడ్ ఉంటే చాలు సినిమా ఇండియాని దున్నేస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి మాస్ ఆడియన్స్ చాలా అంటే చాలా ఎక్కువ. దేవరా లాంటి యావరేజ్ ఫిల్మ్ తోనే 500+ కోర్స్ కలెక్ట్ చేశారు. అలాంటిది ఒక మంచి స్ట్రెంత్ ఉన్న మూవీ పడితే మాత్రం 1000 crores ఈజీగా వస్తాయి, నో డౌట్. సో నాకు తెలిసినంత వరకు సలార్ కంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఇంకా పెద్దగా ఉండబోతుందంట. ఇవన్నీ వింటుంటేనే మూవీ మీద ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఆ షూటింగ్ ఏదో త్వరగా పూర్తి చేసి త్వరగా మూవీని రిలీజ్ చేయండి సార్, వెయిట్ చేయలేకపోతున్నాం. మూవీ మాత్రం సంక్రాంతికి అయితే రావడం లేదు. ఏప్రిల్ లేదా తర్వాతైనా రావచ్చు. మే 20 ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అప్డేట్ అయితే రాబోతుంది కదా, ఆ రోజు ఏమైనా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారేమో చూద్దాం. అండ్ ఇంకేదైనా ఉందంటే ఈ వీడియోకైతే అంతే. ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి నాకు తెలిసిందంతా కూడా మీకు చెప్పేశా. మరి ఇది మీకు ఎలా అనిపించిందో, ఈ మూవీ మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.